సమాధానం చెప్తారా? ఏమడిగానంటే నేను మనకి 12 గోత్రాలు ఉన్నాయి కదా, మనం ఆదికాండం 49 అధ్యాయంలో చూస్తే అదేనండి చెప్దురు కానండి. అంటే కొత్త వాళ్ళకి కూడా కొంచెం అర్థమయ్యేటట్టు క్వశ్చన్ని ఇస్తాను నేను, ఆన్సర్ మీరు చెప్దురు కానీ అమ్మ. అయితే మనకి 12 గోత్రాల్లో నుంచి ఒక గోత్రం మిస్ అవుతుంది. ప్రకటన గ్రంథంలోకి వచ్చేవరకు ఒక గోత్రం ఉండదు, అది దాను గోత్రము. ఎందుకు మిస్ అయింది అని నేను అడిగాను. నెక్స్ట్ వీక్ కోసం మీరు దాన్ని ప్రిపేర్ అవ్వండి, ఎందుకు ఈ దాను గోత్రం మిస్ అయింది అని క్విజ్ క్వశ్చన్గా అడిగాను. మనం క్విజ్ క్వశ్చన్స్ ఎందుకు నేర్చుకుంటున్నామంటే బైబిల్ని ఎక్కువగా చదవాలని, ఇంకా తెలుసుకోవాలని, అంతేగాని ఏదో టాలెంట్ ఎవరికో టాలెంట్ చూపించుకుందామని ఎంత మాత్రము కాదండి. ఇప్పుడు దానుగోత్రము ఎందుకు మిస్ అయింది? ఈ రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో దానుగోత్రం ఉండదు అనమాట. మిగతా గోత్రాలన్నీ ఉంటాయి, కానీ దానుగోత్రాన్ని దేవుడు ఎందుకు తీసివేశాడు ఆ విషయం అమ్మ శివనమ్మ గారు పంచుకుంటారు మనతోటి. అది 2 సమయాలు 24 చెప్పండి అమ్మా. 2 సమయాలు 24 అధ్యాయంలో హేమలత సిస్టర్ మీరు మ్యూట్లో పెట్టరా? అప్పుడు మీ వాయిస్ వినపడకుండా ఉంటుంది. చెప్తున్నారమ్మా మీరు సుగుణమ్మ గారు, లేకపోతే నేను చెప్పానా? సుగుణమ్మ గారు మ్యూట్ అయిపోయారా? లెఫ్ట్ అయిపోయారా? అదేనండి, అదే చెప్దామని తను ప్రయత్నించారు. ఎందుకంటే తను బాగా చదువుతారు కాబట్టి, ఇలాంటి విషయాలు ఎక్కువగా తెలుసు కాబట్టి. సరే, దానుగోత్రం ఎందుకు మిస్ అయిందంటే క్లుప్తంగానే చెప్తాను నేను, 2 నిమిషాల్లోనే చెప్తాను. మనం ఒకసారి తీయండి, మీకు తెలియాలని నేను చెప్తున్నాను. ఆదికాండము 49వ అధ్యాయము 16వ వచనం. జయ సిస్టర్ లేరండి, ఎవరైనా చదువుతారా? 49:16. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరచును, అందువలన ఎక్కువారు వెనుకకు పడుదురు. ఏమని దేవుని వాక్యం సెలవిస్తుందంటే దాను సర్పముగాను కట్లపాముగాను దారిలో ఉంటుందంట. అంటే రెడీ టు అది బైట్ చేయడానికి, అది వచ్చి మనల్ని కాటు వేయడానికి అది రెడీగా ఉంటుందంట. పాము అని అంటే మనకి తెలుసు కదండి, పాము దేనికి సాదృశ్యం? అపవాదికి సాదృశ్యంగా ఉంటుంది. పాము లాంటి ఈ దానుని ప్రభు ఎందుకు తీసివేశాడంటే, మనం చూసినట్లయితే 1 రాజుల గ్రంథము, ఇది కూడా మీ కన్నులారా చూడాలని 12వ అధ్యాయంలో ఉంటుంది. 1 రాజుల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు ఉంటుంది. ఏంటంటే మనకి 2 ఇశ్రాయేలీలు పోయిన వారం నేను అడిగిన క్విజ్ క్వశ్చన్స్లో చక్కగా చెప్పారు. ఎస్తేర్ సిస్టర్ బాగా చెప్పారు. ఇశ్రాయేలీలు మొత్తము పరిపాలన చేసేటప్పుడు మొదటి రాజుగా సౌలు రాజు, తర్వాత దావీదు రాజు, తర్వాత సొలొమోను రాజు, వీళ్ళ ముగ్గురు కూడా చక్కగా పరిపాలనించారు. 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆఫ్టర్ దాట్ దాని తర్వాత ఏమైందంటే 2 భాగాలుగా ఆ ఇశ్రాయేలు ప్రజలు విభాగింపబడ్డారు. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు. అలాగా డివైడ్ అయిపోయినప్పుడు 10 గోత్రాలకేమో యెరోబాము రాజు ఉంటారు, 2 గోత్రాలకేమో రెహబాము రాజుగా ఉంటారు. రెహబాము ఎవరంటే సొలొమోను రాజు యొక్క కొడుకు. ఆ సొలొమోను రాజు యొక్క కొడుకు యెరూషలేములో ఉంటారు. కానీ ఈ యెరోబాము అన్న ఆయన వేరే ప్రాంతానికి నార్త్ సైడ్ వెళ్ళిపోయి అక్కడ వర్షిప్ చేసుకుంటూ ఉంటాడనమాట. అక్కడ 10 గోత్రాల వారు యెరూషలేముకు వచ్చేసి, దేవాలయం చాలా ప్రాముఖ్యమైంది కదా, యూదులకి దేవాలయం చాలా ప్రాముఖ్యమైంది. సొలొమోను కట్టించిన దేవాలయం అంటే ఇంకా చాలా ప్రాముఖ్యమైంది. సో వాళ్ళందరూ మరలా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు, నా 10 గోత్రాల్లో నుంచి తగ్గిపోతారు జనాలు అని ఏం చేశాడంటే, ఆ యెరూషలేము లాంటి మందిరాన్ని కట్టేద్దాము, మనం ఈ ప్రజల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఆపేద్దాం అనేసి 2 దూడల్ని తయారు చేశాడంటే మనకు గుర్తొస్తుంది. అహరోను కూడా దూడలను తయారు చేశాడు కదండి. 40 రోజులు సీనాయి పర్వతానికి మోషే వెళ్ళినప్పుడు దూడలను తయారు చేసి, ఇదే మనల్ని నడిపించింది ఇశ్రాయేలు,
ఇదే నిన్ను అక్కడ ఐగుప్తు నుంచి విడిపించి నడిపించిందని అనేసి మోషే సమయంలో అహరోన్ ఏ విధంగా అయితే తయారు చేసి నడిపించాడో సేమ్ అదే విధంగా ఇక్కడ కాపీ కొడతాడనమాట. 2 దూడలు తయారు చేసి 2 గుడులు కట్టేసి ఇదే మిమ్మల్ని నడిపించింది, మీరు ఇక్కడి నుంచి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళకూడదు, ఇక్కడే వర్షిప్ చేసుకోవాలని యెరోబాము రాజు ఏం చేస్తాడంటే ఇట్లా గుడుల్ని కడతాడనమాట. 25వ వచనం నుంచి 30వ వచనం వరకు ఎవరైనా చదువుతారా? నేను చదివేనా? మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మాన్యమందు షెకెమను పట్టణంను కట్టించి అక్కడ కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనుయేలు నేను చదివేస్తాను స్పీడ్గా చదివేస్తాను. పెనుయేలును కట్టించాను. ఈ జనులు యెరూషలేమందున్న యెహోవా మందిరం బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల ఈ జనులు హృదయము యూదారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన రెహబాము వద్ద మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతి వారిది అగును అని యెరోబాము తన హృదయంలో తలంచి ఇక్కడే వచ్చిందనమాట. హృదయంలో తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. ఎంత పని చేశాడో చూడండి. ఎంత గద్ద రెక్కల మీద ఎక్కించుకుని వాళ్ళకి తినడానికి దేవుడు ఏమి కొదవ చేయకుండా, వస్త్రాలు నలిగిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా ఇంత గొప్పగా వాళ్ళని నడిపించుకుని ఆయన తన రెక్కల మీద తీసుకొచ్చినట్టు ఎత్తుకుని వస్తే ఈ దూడలు చేసి ఇదే మీ దేవుడు అని అంటున్నారు. దానితోటి దేవుడికి చాలా కోపం వచ్చింది. ఒకటి దేవుడికి విగ్రహారాధన అంటే చాలా కోపము, వ్యభిచారం అంటే చాలా కోపము. ఇవి చేశారు కాబట్టి దాను గోత్రాన్ని అక్కడి నుంచి తీసివేశారనమాట. ఆ గోత్రాల్లోంచి తీసివేశారు. ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది, అది ఇంకొక సబ్జెక్ట్గా చెప్తాను. దేవుని వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు వచ్చారా? అమ్మ వచ్చారా? జాయిన్ అయ్యారా? సుగుణమ్మ గారు అయ్యారా? చెప్తారమ్మా మీరు.